మాఘమాసం 17వ అధ్యాయం. ఇంద్రుడికి కలిగిన శాపము. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరలా ఇట్లు అనెను, రాజా, మాఘమాస మహిమను వివరించు మరొక కథ చెప్తాను వినుము. పూర్వము కృష్ణమధుడను మహర్షి గంగా తీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాదికాలు చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణు మహత్యమును వివరించుచుండెను. అంతటా జాహ్నవన మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింపకోరగా గుహ్నమద మహర్షి ఇట్లు పలికెను, సూర్యుడు మకర రాశిలో ఉన్న సమయంలో మాఘమాసం ప్రారంభమవుతుంది. అట్టి మాసములో చేసే స్నానము అత్యంత పుణ్యదాయకమే కాదు, పాపాలు కూడా నాశనమవుతాయి. మాఘమాసమున ప్రాతకాలమే నదీ స్నానం చేయువారు ఇంద్రుడు మహాపాతకము నుండి విముక్తుడైనట్లే పాప విముక్తులవుతారు. ఆ కథ వివరిస్తాను వినుము. పూర్వము తుంగభద్ర నది తీరమున అన్ని వేదాలు చదివిన మిత్రవిందుడనే ముని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉండెను. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి. ఆమె ఒకనాడు తుంగభద్ర నది తీరమున స్నానము చేసి పొడి బట్టలు కట్టుకుని కేశాలు నారబెట్టుకొనిచుండెను. రాక్షస సంహారానికై దేవతలతో కలిసి ఆకాశ మార్గాన వెళ్తున్న ఇంద్రుడు ఆమెను చూసి మోహపరవశుడయ్యను. ఆమెను ఎట్లయినా పొందాలని నిర్ణయించుకున్నాడు. రాక్షసులను జయించి తిరిగి వెళ్తున్న ఇంద్రుడు ఆ ఆశ్రమాన్ని సమీపించి నిలిచిపోయెను. దేవతలను స్వర్గానికి పంపెను. ఇంద్రుడు అచ్చటే ఆశ్రమం పైభాగం నుండి మిత్రవింద్రుని భార్య అందాలను, ఆమె చేస్తున్న చేష్టలను గమనించెను. మిత్రవింద్రుడు తెల్లవారుజామునే శిష్యులను మేల్కొల్పి వేదపఠన చేయువలెనని తానును పర్ణశాల నుండి బయటకు వెళ్ళెను. ఇంద్రుడు ఆశ్రమం లోపలికి రహస్యముగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను. విడిపించిపోవుచున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరిక తీర్చమని ప్రార్థించెను. దానికి ఆమెను సమ్మతించెను. కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమం నుండి బయటికి వస్తున్న సమయములో ముని వారిని చూసి జరిగిన దానిని గ్రహించెను. అంతట ముని ఇంద్రుడిని గాడిద ముఖము కలవాడై స్వర్గమునకు వెళ్ళలేక భూలోకానే తిరిగి ఉండమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయివై పడి ఉండమని శపించెను. అంతటా ఆ ముని ఆ చోటు విడిచి గంగా తీరమునకు చేరి తపస్సు చేసి యోగశక్తితో దేహము విడిచి పరమాత్మలో లీనమయ్యను. ముని శాపము వల్ల ఇంద్రుడు ముఖము మాత్రమే గాడిద అయి శరీరము అలానే ఉండెను. అంతట ఇంద్రుడు అక్కడ ఉండలేక పద్మగిరి పర్వతమునకు చేరి అక్కడ ఒక గృహలో నివసించుచు అక్కడ ఉన్న గడ్డిని తిని కాలము గడుపుచుండెను. అట్లా 12 సంవత్సరాలు గడిచెను. రాజులేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి దేవతలతో యుద్ధము చేసిరి. దేవతలు రాక్షసులతో యుద్ధము చెయ్యలేక తన ప్రభువుకై వెతుకుతూ భూలోకానికి వచ్చితిరి. అప్పుడు దేవతలు ఇంద్రునికై వెతుకుతూ నదీ తీరమునందు సముద్ర తీరమునందు తిరుగుచున్నారు. అప్పుడు మాఘమాసము నడుస్తుంది. మాఘమాసమున నదీ స్నానము చేస్తూ మునులు మాఘమాస మహిమను ముచ్చటించుకుంటున్నారు. అంతట దేవతలు మునులకు నమస్కరించి, మీరు చేయు వ్రతమేమిటి, దానివల్ల వచ్చు ఫలితమేమిటి అని ప్రశ్నించెను. దానికి బదులుగా మునులు ఇట్లా పలుకును, దేవతలారా వినుము. మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము. సూర్యుడు మకర రాశిలో ఉన్న సమయంలో ప్రాతకాలమే నిద్రలేచి నదిలో గాని తటాకములో గాని స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ పఠనము చేసి యథాశక్తిగా దానము చేయవలెను. దీని వలన దుర్లభమైన మోక్షము కూడా సులభమగును. మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వ పాపాలను నశింపజేయును. మాఘమాస స్నాన పూజ మున్నగు చేయువారు అదృష్టవంతులు. మాఘశుద్ధ చతుర్దశి నాడు గోదానము చేయువారికి విష్ణులోకము ప్రాప్తించును. ఆ మునులు మాటలు విన్న దేవతలు మాఘ స్నానమాచరించి శ్రీమన్నారాయణుని నర్చించెను. అంతటా శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించెను. మొట్టమొదట జగద్గురువైన శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరముతో చతుర్భుజాలు కలిగి ఉండెను. శంఖచక్ర గదా పద్మములను 4 చేతులతో పట్టుకొనెను. పచ్చటి వస్త్రము ధరించి కిరీటముతో మనోహరముగా ఉండెను. కంకణహారములు, వైజయంతిమాల మొన్నగు అలంకారాలు ధరించి గంభీర మనోహరమైన రూపముతో ఉండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీమన్నారాయణుని దేవతలు స్తుతించెను. స్వామి,
నీవు జగత్కుకే గురువు, వేదవేద్యుడివి. నీ అనుగ్రహము లేనిదే ఏమియూ సాధ్యము కాదు. నీకు నమస్కారము అని దేవతలు పలు విధాలుగా శ్రీ మహావిష్ణువును స్తుతించెను. దేవతలను చూసి జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్లు పలికెను. దేవతలారా, ఇంద్రుడు మునిశాపముచే దివ్యశక్తిని కోల్పోయి గాడిద ముఖము కలవాడై పద్మగిరి గృహంలో సిగ్గుపడి దాక్కుండెను. అతని భార్యపై మోహించిన కారణంగా ముని అతనికి శాపము ఇచ్చెను. పద్మగిరి గోకర్ణ సమీపములో ఉన్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అర్ధోదయ పుణ్యకాలమున గార్భదముఖుడైన ఇంద్రుడిచే నదీ స్నానము చేయింపుము. అందువల్ల ఇంద్రుడి గాడిద ముఖము విడిచి పూర్వము వలె దివ్యశక్తులు పొంది మిమ్మును రక్షించగలడు. కావున మీరు వానిచే మాఘమాస అర్ధోదయ పుణ్యకాలమున నదీ స్నానము చేయించుము. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యథాపూర్వ రూపమును పొందుటలో ఆశ్చర్యము సందేహము అక్కర్లేదు. పూర్వము విశ్వామిత్ర మహర్షి కూడా ఇంద్రుడి వలె పాపము చేసి కపిముఖుడై మాఘస్నానము చేసి పూర్వస్థితి పొందెను అని చెప్పెను. ఆ మాటలకు ఆశ్చర్యపడిన దేవతలు ఆ వృత్తాంతం చెప్పమని శ్రీమన్నారాయణ్ణి కోరిరి. అంతట విష్ణువు ఈ విధంగా పలికెను. వినుము. పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణ చేయు సమయంలో గంగా తీరానికి చేరెను. మాఘమాస కాలమగుటచే గంధర్వులు, విద్యాధారులు మున్నగు దేవజాతులు వారు తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయుచుండెను. అట్లు వచ్చిన వారిలో గంధర్వ దంపతులు కలరు. భర్తయగు గంధర్వుడు మాఘమాసమున నదీ స్నానము చేయుచు భార్యని కూడా నదీ స్నానము చేయుటకు రమ్మని పిలిచెను. అంతటా ఆ భార్య, ఈ చలిలో నాకీ చన్నీటి స్నానం బాధాకరమని నదీ స్నానాన్ని దూషించి నిరాకరించెను. స్నానాన్ని దూషించిన కారణంగా ఆమె తన దివ్యశక్తులను కోల్పోయెను. స్నానము చేసి తిరిగి తమ లోకానికి వెళ్తున్న సమయంలో గంధర్వుడు భార్యను మిగిలిన వారిని గమనించలేదు. దివ్యశక్తులు కోల్పోయిన గంధర్వుని భార్య గంగా తీరమున తిరుగుచూ ఉండెను. ఆ సమయంలో భూప్రదక్షిణ చేయుచు గంగా తీరానికి చేరిన విశ్వామిత్రుడు గంధర్వకాంతను చూసి మోహపరవశుడై బలాత్కారముతో ఆమెను అనుభవించెను. వారితో కలిసి తన లోకానికి వెళ్తున్న గంధర్వుడు తన భార్య లేదని గమనించి వెతుకుతూ భూలోకానికి వచ్చెను. అచట తన భార్యను విశ్వామిత్రుడితో చూసి జరిగిన దానిని తెలుసుకొనెను. హర్షివై నీవు కపి వికారమున చింతా చాపల్యముతో ఉండితివి కావున నీవు కపిముఖము కలవాడై బుద్ధి మాందల్యముతో ఉండు అని విశ్వామిత్ర మహర్షికి గంధర్వుడు శపించెను. భార్యను చూసి పవిత్ర గంగా నది స్నానము విడిచి నీవు పరపురుష సాంగత్యమును ప్రతిఘటింపక పొందిటివి కనుక నీవు గంగా తీరాన పాషాణ రూపము పొందును అని శపించి గంధర్వుడు తన లోకానికి వెళ్ళిపోయెను. ఇట్లా కొంతకాలము గడిచెను. అంతట త్రిలోక సంచార్యగు నారదుడు ఆ ప్రదేశానికి వచ్చి విశ్వామిత్రుడి దురవస్థను చూసెను. అంతటి మహర్షికి ఇట్లా ఎట్లు అయ్యేనను ఆశ్చర్యపోయెను. దివ్యశక్తితో జరిగిన దానిని గ్రహించెను. విశ్వామిత్రుడిపై జాలిపడిన నారదుడు విశ్వామిత్రుడి పేరు మీద సంకల్పము చేసి మాఘస్నానము పూజాదికాలు నియమనిష్టలతో నిర్వహించెను. ఆ వ్రత ప్రభావము వల్ల సంతస్తుడైన శ్రీమన్నారాయణుడు విశ్వామిత్రుడికి శాప విముక్తుని చేసెను. స్వస్థతుడైన విశ్వామిత్రుడు శాప విముక్తి పొందిన అనంతరం నారదుడికి కృతజ్ఞత చెప్పెను. పిదప వారిద్దరూ నియమనిష్టలతో పవిత్ర గంగా స్నానము ఆచరించెను. తమ కమండలంలోనున్న పవిత్ర జలాలను పాషాణంపై జల్లెను. పాషాణ రూపము విడిచి గంధర్వకాంత పూర్వరూపము పొందెను. పోయిన దివ్యశక్తులు పొందెను. గంధర్వస్తి భక్తితో గంగా స్నానము చేసి దివ్యశక్తులు పొంది తిరిగి తన లోకానికి వెళ్ళెను. దేవతలారా, మాఘస్నానం మహిమ మాటలకు అందదు, చాలా గొప్పది. కావున మీరు వెనువెంటనే గాడిద ముఖముతో సిగ్గుపడి పద్మగిరిలో ఉన్న ఇంద్రుడిచే మాఘస్నానము చేయించుము. అతని శాప విముక్తి కలుగును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుడిచే శాప విముక్తి ఉపాయమును సూచించెను. మాఘమాసం 17వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను, సూచనలను కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం.